ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన తెలంగాణ ఇరిగేషన్ శాఖ ఏఈ నికేష్ కుమార్ ను జైలుకు తరలించారు ఏసీబీ అధికారులు. ఇవాళ తెల్లవారుజామున నికేష్ ను జడ్జి ముందు హాజరుపరిచారు. ఈ నెల 13 వరకు రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. ఏసీబీ అధికారుల సోదాల్లో నమ్మలేని నిజాలు బయటకొచ్చాయి. నికేష్ కుమార్ ఇంటితో పాటు బంధువులు, సన్నిహితుల ఇల్లు మొత్తం 20 వేరువేరు ప్రాంతాల్లో తనిఖీలు జరిగాయి. దాదాపు 200 కోట్లకు పైగా విలువ గల ఆస్తులను గుర్తించింది ఏసీబీ. నికేష్ కుమార్ కు కొల్లూరులో 15 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. మొయినాబాద్ లో 3 ఫామ్ హౌస్లున్నాయి. 3 విలాసవంతమైన విల్లాలున్నాయి. తన ఎస్బీఐ అకౌంట్ ద్వారా నికేష్ కుమార్ కోట్ల రూపాయల లావాదేవీలు జరిపాడు. అనేక మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులతో నికేష్ కుమార్ కు చాలా మంచి సంబంధాలున్నట్లు గుర్తించారు. పలు చెరువుల బఫర్ జోన్లలో నిర్మాణాల కోసం అక్రమంగా అనుమతులు జారీ చేసినట్టు ఏసీబీ సోదాల్లో తేలింది. అయితే నికేష్ కుమార్ లంచాలను ఆస్తుల రూపంలో తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆరు నెలల క్రితం లంచం తీసుకుంటూ దొరికిపోయాడు నికేష్ కుమార్. అతని వద్ద ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఏసీబీ రైడ్ చేసింది. ఆ సమయంలో 100 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే అక్రమాస్తులు బయటపడ్డాయి. అప్పుడు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు అధికారులు. 2 నెలల తర్వాత బెయిల్పై జైలు నుంచి బయటకొచ్చాడు. అప్పటి కేసులో మళ్లీ తాజాగా తీగలాగారు. దీంతో కళ్లు తేలేసే రీతిలో అక్రమాస్తులు బయటపడ్డాయి. తాజాగా మరోసారి ఆయన్ను అరెస్ట్ చేసి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందిస్తారు. కిరణ్, ఆదాయం మించి అక్రమాస్తులు కూడగట్టాడన్న ఏదైతే కేసు ఉందో దానికి సంబంధించి పరిశీలిస్తే ఏసీబీ అధికారులు నీటిపారుదల శాఖ ఏఈ నికేష్ కుమార్ ను అరెస్ట్ చేశారు. ఈ రోజు తెల్లవారుజామున జడ్జి ఎదుట ప్రవేశపెట్టారు. అయితే ఈ నెల 13 ఎక్కడైతే అంటే వచ్చే నెల 13వ తారీఖు వరకు అంటే 14 రోజుల పాటు కూడా జ్యుడిషియల్ రిమాండ్ విధించారు జడ్జి. ఈ క్రమంలో నికేష్ కుమార్ ను చెంచల్గూడ జైలుకు తరలించారు ఏసీబీ అధికారులు. అయితే గత సంవత్సరంలో ఒక భవన నిర్మాణానికి సంబంధించి ఎన్ఓసీ ఇస్తున్న క్రమంలో లంచం డిమాండ్ చేశారు నికేష్ కుమార్. అప్పుడు ఏసీబీ అధికారులు దాడులు చేశారు, అరెస్ట్ చేశారు, రిమాండ్ తరలించారు. ఆ క్రమంలో ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగించినప్పుడు దాదాపు 1 కాదు 2 కాదు ఏకంగా 200 కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు కూడగట్టుకున్నాడన్న నికేష్ కుమార్ ఏవైతే ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఏసీబీ అధికారులు హైదరాబాద్ వ్యాప్తంగా వారి బంధువులు, వారి స్నేహితుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. సోదాలు నిర్వహించిన క్రమంలో నికేష్ కుమార్ కు సంబంధించి కొల్లూరులో 15 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లుగా తేలింది. అలాగే ఇటు 3 విలాసవంతమైన విల్లాస్ ఉన్నాయి, అలాగే ఖరీదైన ఫ్లాట్స్ ఉన్నాయన్నట్టుగా కూడా ఏసీబీ అధికారులు నిర్ధారణకు వచ్చారు. వాటికి సంబంధించి కూడా కీలకమైన పత్రాలు, డాక్యుమెంట్స్ ఏవైతే వాటి సీజ్ చేశారు. అట్లాగే నికేష్ కుమార్ కు పరిశీలిస్తే ఎస్బీఐ అకౌంట్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కూడా కోట్లతో తను ట్రాన్సాక్షన్ చేశాడని మాత్రం ఏసీబీ అధికారులు గుర్తించారు. వాటికి సంబంధించిన ఆధారం కూడా సేకరించారు. అయితే గత ఏడాది ఎక్కడైతే ఒక భవన నిర్మాణానికి సంబంధించిన ఎన్ఓసీ ఇస్తున్న క్రమంలో అతన్ని అదుపులోకి తీసుకొని విచారించారో ఈ క్రమంలో రీసెంట్ కూడా బెయిల్ పై వచ్చాడు. అయితే ఏసీబీ అధికారులు తీగలాగితే డొంకంతా కదిలినట్లు అతన్ని విచారించిన క్రమంలో దాదాపు 20 ప్రాంతాల్లో నికేష్ కుమార్ కు సంబంధించిన అక్రమాస్తులు కూడగట్టుకున్నాడు. ఇదంతా కూడా ఆస్తుల రూపంలో అతను కూడగట్టుకున్నట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. అతన్ని ప్రస్తుతం అయితే అరెస్ట్ చేసి జడ్జి ఎదుట ప్రవేశపెట్టారు. వచ్చే నెల 13వ తారీఖు వరకు కూడా జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. అయితే ఇటీవల పరిశీలిస్తే బఫర్ జోన్లలో అంటే ఇటు చెరువులకు సంబంధించిన బఫర్ జోన్లలో కూడా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కూడా అతను సంబంధాలు ఉన్నాయి. మంచి స్నేహపూర్వకంగా కావచ్చు, అలాగే వాటికి సంబంధించిన లావాదేవీలు కూడా నికేష్ కుమార్ జరిపాడనేది ఏసీబీ అధికారుల ఆరోపణ. ఈ క్రమంలో కూడా రైడ్స్ చేశారు. దానికి సంబంధించిన ఆధారాలు కూడా సేకరించారు. అయితే బఫర్ జోన్లలో అనుమతులు ఇచ్చాడు. రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యాపారులు ఏవైతే ఉంటారో వారికి సంబంధించిన కన్స్ట్రక్షన్స్ కూడా ఇతను అనుమతులు ఇచ్చాడు. ఏ విధంగా అనుమతులు ఇచ్చాడనేది కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులు ఈ కేసును దర్యాప్తు చేశారు. వాటికి సంబంధించిన ఆధారాలు కూడా సేకరించారు. ఓవరాల్ గా 200 కోట్ల రూపాయలకు సంబంధించి బహిరంగ మార్కెట్ లో ఇప్పుడు నికేష్ కుమార్ సంబంధించిన ఆస్తుల వ్యవహారం అంతా కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులు దాడులు చేసిన క్రమంలో కావచ్చు, అలాగే ఏకకాలంలో 20 ప్లేస్లలో ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించిన క్రమంలో కూడా ఇటు అతన్ని మరొకసారి అంటే రిమాండ్ తరలించారు. ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకొని విచారిస్తే అతనికి సంబంధించిన బ్యాంక్ ఏవైతే లాకర్స్ ఉంటాయో వాటిని కూడా ఓపెన్ చేసి దానికి సంబంధించి కూడా విచారించి దానికి సంబంధించిన పంచనామా పూర్తి చేసిన తర్వాత కూడా ఛార్జ్ షీట్ ఫైల్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఓవరాల్ గా నికేష్ కుమార్ చెరువులకు సంబంధించిన బఫర్ జోన్లో ఏ విధంగా అనుమతులు ఇచ్చాడు, అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సంబంధించి ఏ విధంగా అతనికి కాంటాక్ట్స్ ఉన్నాయి, అలాగే కొల్లూరులో 15 ఎకరాల వ్యవసాయ భూమి, అలాగే 3 విలాసవంతమైన
విలాసవంతమైన విల్లాస్ అలాగే ఫ్లాట్స్ గతంలో 100 కోట్ల రూపాయలకు సంబంధించి అక్రమాస్తులు ఏ విధంగా కూడగట్టాడు, ఓవరాల్ గా 200 కోట్ల రూపాయలకు సంబంధించి అక్రమాస్తులు ఏ విధంగా కూడగట్టాడు అనేది ప్రస్తుతం ఏసీపీ అధికారులు దర్యాప్తులో అనేక విషయాలు కూడా దీనికి సంబంధించి కూడా ఆధారాలు సేకరించారు, డాక్యుమెంట్స్ కూడా సీజ్ చేశారు, రిమాండ్ తరలించారు. అయితే వచ్చే నెల 13వ తారీఖు వరకు కూడా జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ మెజిస్ట్రేట్ వారు తీర్పునిచ్చారు. కాబట్టి కొద్ది నిమిషాల క్రితం అంటే తెల్లవారుజామున అతన్ని చెంచల్గూడ జైలుకు రిమాండ్ తరలించారు. రిమాండ్ లో భాగంగా కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు ఏసీబీ అధికారులు దర్యాప్తులో తెలియ అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే మళ్ళీ మీరు చెప్పిన దాని ప్రకారం కస్టడీకి తీసుకునే అవకాశం ఉందా? కస్టడీ కోసం మళ్ళీ పిటిషన్ వేసే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా, ఎందుకంటే నికేష్ కుమార్ కు సంబంధించిన కస్టడీ పిటిషన్ కూడా ఏసీబీ అధికారులు వేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కస్టడీలోకి తీసుకొని విచారిస్తే ఇటు బ్యాంకు లాకర్లకు సంబంధించిన వ్యవహారం కూడా ఉంది. కాబట్టి ఇతను ఆల్మోస్ట్ ఒక అకౌంట్ కు సంబంధించి దాంట్లో కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ చేశాడు. కాబట్టి ఆ ట్రాన్సాక్షన్స్ కు సంబంధించిన వివరాలు కూడా పోలీస్ ఏసీబీ అధికారులు నికేష్ కుమార్ నుంచి పంచనామా స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇతను ఇతరత్ర ఎవరైతే అకౌంట్స్ కు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా చేశాడు, అలాగే రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యాపారాలు కావచ్చు, అలాగే చెరువుల్లో ఉన్న బఫర్ జోన్లలో అనుమతులు ఇచ్చాడు. కాబట్టి అవి ఏ విధంగా చేశాడనే మాత్రం దాంట్లో ఇతను కేవలం అంటే ఆదాయం రూపంలో ఇతను అక్రమాస్తులు కూడా కట్టడం జరిగింది. కాబట్టి ఏ విధంగా ఇతను ట్రాన్సాక్షన్స్ చేశాడని మాత్రం తెలియాల్సి ఉంటుంది. కాబట్టి అతన్ని అదుపులోకి తీసుకొని విచారించిన తర్వాత మరిన్ని విషయాలు తెలుస్తాయి. అలాగే ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక బ్యాంక్ లాకర్ అనేది కీలకంగా ఉంటుంది. కాబట్టి అతన్ని తీసుకువెళ్లిన తర్వాత బ్యాంక్ లాకర్ ఓపెన్ చేసిన తర్వాత అందులో ఎన్ని కోట్ల వరకు ట్రాన్సాక్షన్ చేశారు, వాటికి సంబంధించిన ఆధారాలు ఏవైతే ఉంటాయి, దానికి సంబంధించి అన్ని ఆధారాలు కూడా ఛార్జ్ షీట్ రూపంలో అంటే పంచనామా అంటే స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నికేష్ కుమార్ ను మరొకసారి కస్టడీ తీసుకొని విచారిస్తే మాత్రం ఇంకా అనేక అంశాలు తెరపైకి వచ్చే అవకాశం ఉంటుంది. శ్రావణి. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.